ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చక్కగా ఈవేళ అన్నీ కూడా మహాలక్ష్మికి లక్ష్మీప్రదమైన వస్తువులు చూపిస్తాను. లక్ష్మిని పూజించుకునే సామాన్లండి ఇవన్నీ కూడా. చక్కగా వీటి గురించి నేను ఎప్పుడు ఎలా సమకూర్చుకున్నాను అనేది మీకు చక్కగా చెబుతాను. ఇవి గులిగింజ గింజలండి, చూసారు కదా? ఈ గులిగింజ గింజలు చక్కగా లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఇది గులిగింజ గింజ చూసారు, ఇది లక్ష్మీ రూపం అనమాట. అయితే ఇది పూజా మందిరంలోనే ఉండాలి. మనం డబ్బులు పెట్టుకుంటాం కదా బీరువా, ఆ బీరువాలోనే ఉండాలి. నగలు పెట్టుకుంటాం కదా, ఆ నగలు పెట్టుకునే కబోర్డ్లో కూడా ఒక బాక్సులో వేసి ఒక 10 గింజలకు తక్కువ కాకుండా పెట్టుకోవాలి. ఎందుకు అంటే దీని గురించి కూడా మీకు చక్కగా చెబుతాను. అలా పెట్టుకోవటం దేనివల్ల ఏంటి అనేది మీకు నేను చెబుతాను. చక్కగా ఇవి చిట్టుగాజులండి. చిట్టుగాజులు ఉన్నాయి కదా, ఈ 3 కలర్స్ కూడా 3 108 3 108 అండి. అలానే ఎండు పువ్వులు చూసారా? చక్కగా ఈ ఎండు పువ్వులు నేను 10 సంవత్సరాల కిందట కొనుక్కున్నానండి. ఇంత బాగా మెరుస్తున్నాయి, కలరే ఇప్పుడు మెరుగు పెట్టించారా అనుకుంటారేమో. లేదండి, నేను మెరుగు పెట్టించలేదు, ఇలానే ఉన్నాయండి. ఎందుకు అంటే నేను భద్రపరిచే విధానం అలా ఉంటుందన్నమాట. మరి రేపు పూజనగా తీస్తానండి. చక్కగా మళ్ళీ మరి కడిగేసుకుని పూజించాలి కదా. చక్కగా నేను ఏం చేస్తానంటే కొంచెం షాంపూలో శుభ్రంగా కడిగేస్తానండి. దగదగా మెరుపు వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ మామూలుగా మంచినీళ్ళు 2 మాటలు కడిగేసి పొడివటతో తుడిసేసి మరి ఒక బాక్స్లో పోసేసి ఉంచుతాను రేపు పూజ కొరకు. ఆ పూజ అయిన తర్వాత తీసేసి ఇలా ఎర్రకాయతూలో వేసేసి ఒక పచ్చకప్పూరం కానీ ముద్దకప్పూరమా లేకపోతే ముద్దకప్పూరం బిళ్ళలా నలిపేసి వేసేసి ఇలా పెట్టేసి గాలి తగలకుండా డబ్బాలో మూత పెట్టేస్తానమాట. అందుకు ఇలా మెరుపు కోల్పోకుండా ఉంటాయి. ఎండి వస్తువులు ఏవైనా కూడా గాలి తగలకుండా ఉండాలి అంటే ఉంటేనే మనకు మెరుపు అనేది పోదనమాట. అలా మెరుపు ఉండాలి అంటే మనం పచ్చకప్పూరం కానీ ముద్దకప్పూరం కానీ కప్పూరం బిళ్ళలు కానీ వేసేసి చక్కగా ఇలా పెట్టేసిన దాంట్లో ఎర్రకాయతని పెడితే కూడా రంగు అసలు కోల్పోదటండి. అలా పెట్టేసి గాలి తగలకుండా ఇందులో పెట్టేసి అప్పుడు కబోర్డ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి తీసేటప్పటికి అలా కొత్త వస్తువులాగే ఉంటాయండి. ఎండు పువ్వులనే కాదు, ఎండు సరుకులు ఏవైనా కూడా. అలానే బంగారు వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ బంగారు వస్తువు మనం బాక్స్లో పెట్టిన తర్వాత ఇలాంటి బంగారం ఆభరణాలు పొట్లం కట్టిస్తారు కదా, మరి ఇలాంటి పేపరు, ఆ పేపర్లో అడిగినా ఇస్తారండి. ఆ బంగారం మీద ఈ పేపర్ ఇలా వేసేసి మనం బాక్స్ మూత పెట్టేసి పెట్టుకోవడం వల్ల బంగారం కూడా కొత్తదనం కోల్పోదంట. అది ఎవరు చెప్పారనుకుంటున్నారో? మరి మాకు బంగారం వస్తువులు చేస్తూ ఉంటారు, ఆయనే చెప్పారన్నమాట. అందుకప్పటి నుంచి మేము అలా పెడుతూ ఉంటాం. మరి ఇవైతే తామర గింజలు, తామర పువ్వు నుంచి వచ్చిన తామర గింజలు. మహాలక్ష్మి నివాసమే కదా తామర పువ్వు. మరి తామర గింజలు చక్కగా వీటితో కూడా 108 అండి. లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా 108, ఆ నామాలు చదువుకుంటూ 108 శ్రీమాత్రే నమః అనుకుంటూ వేసుకుని పూజించుకుంటాను అనమాట. అలానే గవ్వలు, ఇవి గవ్వలు, ఇవేమో చూసారా ఈ గోమతి చక్రాలు అన్నమాట. ఇవి గోమతి చక్రాలు, ఇవి చూసారా? చక్కగా ఈ గవ్వలు చూపిస్తాను మీకు. లక్ష్మీ గవ్వలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో, అందుకే చూపిస్తాను అంటున్నాను. ఇవి కొనుక్కుని ఛానళ్ళు అయిందండి. ఎప్పుడు ఒక్కసారిగా నేను కొనేసుకున్నవి ఏమీ కాదు. ఇవి ఒక్కొక్కసారి మనకు ఎక్కడ లభించినాయో అప్పుడు కొనుక్కున్నమాట. ఇవి లక్ష్మీ గవ్వలు అన్నమాట. ఇవి చూసారు కొంచెం ఎల్లోగా ఉంటాయన్నమాట, కొద్దిగా పచ్చగా. ఈ లక్ష్మీ గవ్వలు కూడా మరి మహాలక్ష్మికి గవ్వల సవ్వడి చాలా ఇష్టం అన్నమాట. పూజ అయిన తర్వాత మనం ఈ గవ్వలతో, ఈ పెద్ద గవ్వలు ఉన్నాయి కదా, వీటితో చక్కగా మనం ఇలాగా ఇలా ఆడించి అలా వేయాలి. ఈ సవ్వడి ఆవిడకి ఇష్టం అనమాట. ఇవి రుద్రాక్ష కాయలు, కాశీ వెళ్ళిన వాళ్ళు ఇచ్చిందండి ఇది. ఇదేమో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటే నేను రోడ్డు మీద కాళ్ళకు తగిలింది, తెచ్చి ఇలా పూజలో పెట్టుకున్నాను అనమాట. చిట్టు గాజులు చూపించేసాను కదా. ఈ గోమతి చక్రాలేమో 16 తీసుకున్నానండి. 8 16 తీసుకున్నాను. ఈ చాలా రేటుతో కూడినాయండి అప్పుడు, అందుకు 16 తీసుకున్నాను. కానీ ఇవన్నీ కూడా గాజులు అయితే 3 108 కదా, గవ్వలు 108, మరి ఇలానే తామర గింజలు 108, ఇలా ఎండు పువ్వులు కూడా 108, గులిగింజ గింజలు 108 కన్నా ఎక్కువేలండి. కానీ ఇంకో దాంట్లో ఎందుకనేసి ఇందులోనే ఉంచేసాను. మరి పూర్వం మరి మన పగడాలు చేయించుకుంటాం, ముత్యాలు చేయించుకుంటాం కదా మెళ్ళలోకి దండల్లాగా,
అలాగే ఈ గులిగింజ గింజలు కూడా దండ గుప్పించుకునేవారండి. తర్వాత మనం బంగారం పెట్టుకునే దాంట్లో పెట్టుకోవాలి, డబ్బులు పెట్టుకునే దాంట్లో పెట్టుకోవాలి, మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. గులిగింజ గింజలు పూజించదగినవి అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు మనం బంగారం షాప్కి వెళ్ళామనుకోండి, బంగారం షాపు కొట్లో గులిగింజ గింజలు ఉంటాయండి. తూకానికి అటు ఇటుకి గులిగింజ పోసంత ఎత్తు అని మరి ఉందండి. ఇది నెత్తు తొక్కులు ఎక్కులు చూపిస్తారన్నమాట. మరి తూకంలో బంగారం పక్కన గులిగింజ గింజ ఉంటుంది. అందుకు తప్పకుండా మనం ఈ పూజించదగినవి అనమాట. బంగారం ఉన్న కాడ గులిగింజ గింజలు ఉంటాయని మనకి తెలుసు ఒరిజినల్గా, ఎందుకంటే బంగారం కొట్లో అవి వాడతారనమాట. అందుకు చాలామంది పెట్టుకుని పూజించుకుంటారు. ఇవేమీ తొందరగా పాడైపోతుంది అనేది ఏమీ లేదండి, సంవత్సరాల తరబడి అలానే ఉంటాయి. ఎందుకంటే ఈ గింజ చేదుగా ఉంటుంది అనమాట. మనకి అది ఎలా ఉంటుందో రుచి చూసి అలవాట్లేండి చిన్నప్పటి నుంచి, అందుకు చేదు అని చెప్పేస్తున్నాను అనమాట. అందుకు చేదు వల్ల గమ్మున పాడవదు కదా. అదే ఉదాహరణ గులిగింజ గింజలు అయితే పాడవ్వు అనమాట. చూసారు కదా, లక్ష్మీ గంపలు కానీ, చిట్టి గాజులు కానీ, తామర పూసలు కానీ, అలాగనే ఎండు పువ్వులు కానీ, చక్కగా ఇవన్నీ కూడా నేను 10 సంవత్సరాల కిందట ముందు ఈ పువ్వులు కొనుక్కున్నానండి. అప్పుడు చిట్టు గాజులు నాకు గమ్మున దొరకలేదు. ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి చెప్పగా మొత్తం ఇది ఎలా అయితే మా వారు తెచ్చేసారండి ఎరుపు. తర్వాత ఈ పసుపు పచ్చ, ఆకుపచ్చ తర్వాత కొనుక్కున్నాను 4 ఏళ్ళ కిందట. ఈ తామర పూసలు 10 ఏళ్ళ కిందట మా వారు తెచ్చారు. పూసలు అయితే లేవు, దండ ఉందని తెచ్చారండి. దండ పూజించేదాన్ని. పూజించగా మరి కడిగేస్తూ ఉంటాం కదా, ఎందుకో మొత్తమే తెగిపోతే పూసలు మాత్రం ఏమవ్వలేదు. అవి డబ్బాలో పెట్టి ఉంచానండి, ఉన్నాయి చక్కగా. ఇవి మళ్ళీ అప్పుడు పూసలు మళ్ళీ లభించినాయి, తెచ్చారనమాట. అయితే ఇలానే అన్నయ్య గారు అమ్మాయికి కొని ఇచ్చానా, మరి పెద్ద పాపకు కొని పక్కన పెట్టానా, అలానే చిన్న పాపకు కొని ఇచ్చానా, ఇలా చేసుకుంటారు అని. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా నాకు. నా తర్వాత మా కోడలు చేసుకుంటుందండి. మా కోడలికి ఇచ్చేస్తారన్నమాట ఇవన్నీని. కోడలికి ఇవ్వాలా, కూతురికి ఇవ్వకూడదా అనేది ఏమీ కాదండి. కోడలు ఎక్కువ, కూతురు ఎక్కువ అని కూడా అంటున్నారు. అలా కాదండి, కోడలు కూడా మన కూతురి కన్నా ఎక్కువే లెక్కకి. కానీ మనం కూతుర్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకున్నా చాలు. కానీ నాకైతే కోడలు ఉంది కాబట్టి కోడలికి ఇస్తాను అంటున్నాను. మరి కోడలు లేదనుకోండి, పూజించుకునే ఆడపిల్లలకి ఇవ్వకూడదు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నాకు ఆడపిల్లలే ఉన్నారనుకోండి, మరి వాళ్ళకి ఇస్తాం కదా, ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీని ఇవ్వటం ఏంటి, లక్ష్మీ పూజించుకుని ఇవ్వకూడదు ఆడపిల్లకి ఏంటి. ఆడపిల్ల మన ఇంటి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మహాలక్ష్మి. మనం ఒకరింటికి మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మిని ఇచ్చేసాం. ఇంకొకటి ఇలాంటివి ఇవ్వడానికి అభ్యంతరం ఏముందండి కదా అనుకుంటే. అష్టలక్ష్మి సెంబు ఇవ్వకూడదట, అలాగే లక్ష్మీదేవి ఉంగరం చేయించకూడదట అలా అంటారండి. ఆడపిల్లలిద్దరికీ అష్టలక్ష్మి సెంబులు ఇచ్చాను, ఆడపిల్లలిద్దరికీ లక్ష్మీదేవి ఉంగరాలు చేయించాను. లక్ష్మీదేవి ఉండే ఫోటో ఆభరణాలు కూడా పెట్టడం జరిగింది. మన ఇంటి మహాలక్ష్మిని ఆడపిల్లనే ఇచ్చేసినప్పుడు ఈ వస్తువులు వల్ల లక్ష్మి వెళ్ళిపోతుంది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటానండి. నేనైతే ఇచ్చానండి, నేను అలాగేమి అనను, ఎవరికన్నా ఇదే చెబుతాను. ఇప్పుడు నేను ఇలా ఎన్ని పెట్టి పూజించుకుంటున్నాను కదా, మీరు కూడా ఇలా చేయించుకోండి, ఇలా కొనుక్కోండి, ఇలా చేసుకోండి, మంచిది, మీకు ఇలా కలుగుతుంది అలా కలుగుతుంది అని నేను చెప్పనండి. అలా నేను చెప్పను, అదేమి నిజం కాదు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే మీకు నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు చూశారు కదా. సరే ఎక్కడికన్నా వెళ్తారనుకో, గాజుల కొట్లోకి వెళ్ళామనుకోండి, చిట్టు గాజులు దొరికేస్తాయి. మీరు పూజా సామాగ్రి కొట్లోకి వెళ్ళారనుకో, తామర గింజల, లక్ష్మీ గవ్వల, గోమతి చక్రాల, మరేమో చిట్టు గాజుల, మరి గులిగింజ గింజల అన్నీ కూడా పూజా సామాగ్రి కొట్లో దొరికేస్తాయండి ఈజీగా. ఈ పువ్వులు ఒకటే మినహాయించి ఎండు పువ్వులు ఇవన్నీ కూడా ఒక 1000 రూపాయలు పెడితే వచ్చేస్తాయి మీకు చక్కగా కొనేసుకోవాలంటే. మరి అందరికీ అలా వీలు పడుతుంది వీలు పడదు. 1000 రూపాయలు లేదని కాదండి, 1000 రూపాయలు ఉండవని కాదు. వెళ్ళిన దగ్గర ఒకటి ఉంటుంది, ఒకటి లేకపోతుంది కదా. అలా ఒక్కొక్కటి సమకూర్చుకొని మనం అందంగా లక్ష్మీదేవి కిటులతో అష్టోత్తర నామాలు చదువుకుంటూ చేసుకున్నాం అనుకోండి, చేసిన ఆనందం ఉంటుంది చూశారు, అదే గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. ఇంతేనండి, చూశారు కదా, లక్ష్మీప్రదమైన లక్ష్మీదేవిని పూజించుకునే సామాన్లు ఇవి. నేను అలా ఒక్కొక్కటి కూడబెట్టుకున్నానే తప్ప అన్నీ ఒకసారి షాప్కి వెళ్ళి తెచ్చుకోలేదు. తామర పూసలు ఒకసారి, చిట్టు గాజులు ఒకసారి, గవ్వలు ఒకసారి. కానీ ఈ గవ్వలు ఉన్నాయి చూశారు, ఇందులో కొద్దిగా నేను కొనుక్కున్నాను, 16 గవ్వలు ఎన్నో. ఈ కనవ గవ్వలు మా బాబు శబరిమలకి వెళ్ళి తీసుకొచ్చాడు, తెల్లగా ఉన్నాయి అన్నీని. మా బాబు ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి, మా అబ్బాయి చక్కగా నేను పూజ చేసుకుంటానని తెలిసి ఆ పూజకి సంబంధించిన ఏమన్నా
వాడి కంట్లో పడినాయి అనుకోండి కొనుక్కొచ్చేస్తాడండి. డబ్బులు సమస్య కాదు కానీ మమ్మీ నువ్వు పూజ చేసుకుంటావు కదా, నీ పూజలో పెట్టుకుంటావు కదా, అందుకే తెచ్చాను అంటాడండి. ఈ ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ లేకపోతే పీతాంబరి ఉంటుందండి లక్ష్మీదేవిని విశ్రాంతి ఇవ్వడానికి, మా బాబే కొన్నాడు. పూజ సామాన్లు మీకు నేను చెప్పి కానీ నేను నా పూజా మందిరంలో ఉన్నా కానీ చాలా సామాన్లు మా బాబు కొన్నవే. అంటే ఎక్కడికన్నా వెళ్తే సార్లు నేను చెప్పక్కర్లేదు, మమ్మీ పూజ చేసుకుంటుంది అని తెచ్చేస్తాడనమాట. అదే మా వారు ఉన్నారనుకోండి, చిట్టు గాజులు తెండి అన్నాను అనుకోండి, క్వాలిటీ నేను చెప్పిన కన్నా మంచి క్వాలిటీ తెచ్చేస్తారు. కానీ నీకు చిట్టు గాజులు కావాలని తేరు కానీ నీకు చెప్పాను అనుకోండి మంచి క్వాలిటీ చూసుకుని మరీ తెస్తారనమాట. అది మా బాబుకి మా వారికి తేడా. మరి వాళ్ళు చెయ్యకపోతే నేను ఎక్కడికి వెళ్ళి చేసుకుంటానండి. నాకైతే జాకెట్ ముక్క కొనుక్కోవడం తెలియదండి, డజన్ గాజులు కొనుక్కోవడం కూడా నాకు తెలియదు. మా చిన్న పాప పెద్ద పాప అంటారు, మన ఊళ్ళో చంద్ర బ్రదర్స్ ఉంది కదా, చంద్ర బ్రదర్స్ కాడ వదిలేసి వచ్చేస్తాం, ఇంటికి నువ్వు ఎలా వస్తావో చూస్తాం అంటారండి మా పిల్లలు. అంటే నాకు వెళ్ళి రావడం అవి ఇవి కొనుక్కొని తెచ్చుకోవడం తెలియదని అలా అంటారనమాట. చూసారు కదా, ఇలాగా మనం చక్కగా సమకూర్చుకోవచ్చు. మన వెనకాల వాళ్ళు మనకు చెయ్యకపోతే మరి మనకి ఇంకెవరు చేస్తారండి కదా. మరి ఎన్ని చేసినా మా బాబుని చేస్తాడండి అని చెప్పాను కదా, అందులో ఒకటి చేశారనుకోండి మా వారు, అదే నాకు కొండంత ఆనందం. ఎప్పుడు కూడా భర్త పిల్లలు ₹1,00,000 పెట్టి కొన్నా కానీ భర్త ₹100 పెట్టుకున్నా ₹1,00,000 మించిన ఆనందం కలుగుతుందండి. అది నేను చెబుతాను, అనుభవంతో చెబుతున్నానండి. ఇవైతే మా వారు కొన్నారండి. ఈ రంగు తెచ్చారేంటండి అని నేను అన్నాను. అంటే ఇవి కూడా పెడతారంట, ఇంక వేరే రంగులు ఏమీ లేవంట, ఎక్కడన్నా దొరుకుతాయేమో చూసి తెస్తాను అన్నారు. కొన్ని రోజులకి దొరికినాయన్నమాట అండికి. ఇలాగ ఆ తర్వాత అయితే నేను ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది, తను కూడా వెళ్ళేసి చక్కగా తెచ్చేసుకుని ఎవరికన్నా కావాలని తెచ్చేస్తాను అని చెప్పేసి నేను ఒకదాన్ని వెళ్ళలేను చూడండి, తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట పూజ సామాన్లు. ఎందుకంటే పూజించుకుంటూ ఉంటారు. అవి పూజ చేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు నేను కొనిచ్చానని గుర్తుకొస్తాను కదా నేను, అది కూడా నా స్వార్థం అనుకుంటారా, అనుకుంటే అనుకోండి కదా. ఒకవేళ నేను లేననుకోండి ఫలానప్పుడు మా అత్తయ్య కొనిచ్చిందనో మా అమ్మ కొనిచ్చింది అనుకుంటారు కదండి. కొన్ని రోజులైనా అలాగా అనుకుంటారన్నమాట. చూశారు కదా. అయినా కాకుండా దేవుడి సామాన్లు ఎవరికైనా మనం కొనిచ్చామనుకోండి తీసుకోకూడదు. ఎందుకు అంటే వాళ్ళు చేసినా మనం చేసినా దేవుడికే చేస్తాం కదా. అందుకు మనం మనీ తీసుకోవటం అనేది నా అలవాటు లేదు. అలా అనేసి అందరినీ చేయమని చెప్పట్లేదు సుమండి. అలాగా మనం కొనిచ్చామనుకోండి వాళ్ళకి ఆ సంతోషం ఉంటుంది అని నేను అలా చేస్తూ ఉంటానండి. చూసారా, నచ్చిందా? మరి ఇలా చేసుకుంటారా? మీరు కూడా కొనుక్కుంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.